హనీ, నువ్వు వాడిని చూస్తే గుర్తుపడతావు కదూ? నేను వాడిని బాగా చూశాను. 5:30 అయింది. మనకింకా 15 నిమిషాలే ఉన్నాయి. జోర్దార్, నీకేం కాలేదుగా? నువ్విక్కడ బేరికాయ తింటున్నావా? లేదు, చెరుకు. చూడ్డానికి అలాగే ఉంటుంది. నేను బేరికాయ తింటే అసలు నువ్వెందుకు షాక్ అవుతున్నావో చెప్పు. మామిడికాయ చెట్లు బేరికాయలా వచ్చిందో ఆలోచిస్తున్నాను. నేను కొట్లోంచి కొని తెచ్చి తింటున్నాను. కొట్లో బేరికాయ చెట్టుందా ఏంటి? అరే, ఫ్రూట్ షాప్ లోంచి బేరికాయ తీసుకొచ్చాను రా. అయితే నువ్వు ఎందుకని దాన్ని మామిడి చెట్టు మీద కూర్చొని తింటున్నావు? చూసే వాళ్ళకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అని నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేనెవరిని కన్ఫ్యూజ్ చేయాలి? నువ్వు బేరికాయని పండుగ తినాలనుకుంటే ఎందుకని దాన్ని పచ్చిగా తింటున్నావు? ఇంకా దాన్ని తింటే కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత మన బ్రెయిన్ ఎంటీ అవుతుంది. అనుమానమా? నువ్వు దేనికి బాధపడకు. ఈ రోజు ఆ కిట్టీని నేను లేపేస్తాలే. కిట్టీ దగ్గర డబ్బులుంటాయి కదా, ఆ డబ్బులతో బాంబు కొనేద్దాం. అదేలా కిట్టీ దొరకకుండా పోద్ది? నేను ఆల్రెడీ అందరి దగ్గర చెప్పుంచేశాను. ఈ రోజు వాళ్ళందరూ గ్యారేజ్కి వచ్చి కిట్టీని నాకు అప్పగిస్తారు. అంతే, కిట్టీ డబ్బు నాకు దొరకగానే నేను సాయంత్రం 5:30కి ట్రైన్లో బయలుదేరిపోతా. ఆ తరువాత చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుద్ది. కిట్టీకి సమస్య అనుకుంటాను. ఇప్పుడేం చేయాలి? ఆలోచించు. కిట్టీ, గ్యారేజ్, 5:30కి ట్రైనా? వీడు చూడ్డానికి వాడిలాగే ఉన్నాడు. కళ్ళల్లో సోపు దొరక పడింది. ఏది ఆ మాప్ ఒకసారి ఇవ్వు. నన్ను తర్వాత కొట్టచ్చు. ముందు కిట్టీని ఎలా కాపాడాలో ఆలోచించు. కిట్టీనా? కిట్టీకేమైంది? ఏమీ కాలేదు, కానీ త్వరలో ఏదైనా అవుతుంది. ఏం జరగబోతుందంటావు? కిడ్నాప్. ఒకడొచ్చాడు కిట్టీని కిడ్నాప్ చేసుకుని వెళ్తాను అని చెప్పడం నేను చెవులతో విన్నాను. వాడు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మనకి కిట్టీ డబ్బులు దొరుకుతాయి, దాంతో బాంబు కొనుక్కుందామన్నాడు. ఏంటి బాంబా? బాంబు గురించి వదిలేయ్, ముందు కిట్టీ గురించి ఆలోచించు. కిట్టీ డబ్బులు వాడికి దొరకాలి అంటే దానికి ముందు వాడు కిట్టీని కిడ్నాప్ చేయాలి కదా. పదండి, కిట్టీకి విషయం చెప్దాం. నన్ను కొడుతున్నారు, తొక్కుతున్నారు. ఇప్పుడు ఇంట్లో నుంచి నన్ను బయటికి నెడుతున్నారు. చప్పట్లు. సార్, ఇది చప్పట్లు కొట్టి ఆనందించే సమయం కాదు. కిట్టీని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు. మీరు మిమ్మల్ని ఫ్రెండ్స్ అంటున్నారు, ఇప్పుడు కిట్టీని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారా? మేము తన్ని కాపాడడానికే ప్లాన్ వేస్తున్నాం. కిడ్నాప్ చేయబోయేది వేరే ఎవరో. పదండి, వాళ్ళ ఇంటికి వెళదాం. కానీ కిట్టీ ఇంట్లో లేదే. అయితే దాన్ని ఆల్రెడీ కిడ్నాప్ చేశారా? ఎంత పెద్ద సమస్య వచ్చింది. 5 నిమిషాలకు ముందు ఒక వ్యక్తి కిట్టీని కిడ్నాప్ చేయడం గురించి మాట్లాడుతున్నాడు. 5 నిమిషాలకు ముందా? అనవసరంగా భయపెట్టేశారు. తనని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదు. ఎలా చెప్తున్నారు? ఎల్లుండి మా బంధువులకి పెళ్ళుంది. ఇప్పుడు కిట్టీ జిమ్ కి వెళ్ళింది. చప్పట్లు. ఒకవేళ కిట్టీని జిమ్ నుంచి కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారేమో. ఎవరిని జిమ్ నుంచి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు? కిట్టీనే. తనిప్పుడు తోతారాం జిమ్ లో ఉందట. నేనిప్పుడు తోతారాం జిమ్ నుంచే వస్తున్నాను. కిట్టీ అసలు జిమ్కే రాలేదు. ప్రశాంతంగా నిద్రపోవాలంటే కాసేపు మేలుకోండి. ఈ వ్యక్తిని త్వరగా పట్టుకోండి. ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇతని పట్టించే వాళ్ళకి ₹1,00,000 బహుమతి. ఇతని గురించి ఏ వివరాలు తెలిసినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెంటనే కవర్ చేయండి. అవును, మీరు ఇతని దగ్గర ఇరుకునేలా ఎలాంటి తప్పు చేయకండి. అతని చేతిలో గన్ ఉండే అవకాశం కూడా ఉంది. వీడి బ్యాగ్ లో గన్ కూడా ఉంది. ఖచ్చితంగా వీడే కిట్టీని కిడ్నాప్ చేస్తుంటాడు. వీడే కిట్టీ కిడ్నాప్ గురించి ఫోన్ లో మాట్లాడాడు. ఏదైనా వస్తువు పగిలితే ఇంకోటి తెస్తాను.
కిడ్నాపర్ కి కిట్టీకి బదులుగా నేను డబ్బులు ఇస్తాను. చప్పట్లు. వద్దు వద్దు, ఆ డబ్బుతో తను వెళ్ళి బాంబు కొంటాడట. మనం డబ్బు ఇవ్వకూడదు. కానీ ఇంత పెద్ద సిటీలో కిట్టిని మనం ఎక్కడైనా వెతకాలి? వాడు 5:30కి బయలుదేరే ట్రైన్ లో వెళ్తున్నట్టున్నాడు. కన్నా సార్, మీరు ఇన్స్పెక్టర్ పాండాని తీసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి రండి. మేం కూడా తిన్నగా అక్కడికి వచ్చేస్తాం. పదండి. హనీ, నువ్వు వాడిని చూస్తే గుర్తుపడతావు కదూ? హా, నేను వాడిని బాగా చూశాను. 5:30 అయింది. మనకింకా 15 నిమిషాలే ఉన్నాయి. జోర్దార్, నీకేం కాలేదుగా? ఆహా, ఇక మనకు 5 నిమిషాల టైం ఉంది. త్వరగా వెళ్ళి అతను పట్టుకోవాలి. అదిగో వెళ్తున్నాడు. 8వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 5:30కి బయలుదేరే ట్రైన్ ప్లాట్ఫామ్ 1 నుంచి బయలుదేరబోతుంది. త్వరగా పట్టుకో బన్నీ. త్వరగా వాడిని పట్టుకో బన్నీ. తను వదిలిపెట్టకు. చెప్పు కిట్టి ఎక్కడా? చెప్పు. ఏ కిట్టీ గురించి అడుగుతున్నారు? నేను నా బామ్మను తీసుకెళ్ళడానికే వచ్చాను. సారీ, ఈయన కాదు. ఈయన వేసుకున్న డ్రెస్ చూసి ఈయన వాడనుకున్నాను. నేను వాడిని మెడకల్ నుంచి చూశాను. బ్లాక్ డ్రెస్ తో కన్ఫ్యూజ్ అయిపోయాను. సారీ అనియా, సారీ. సారీ ఏంట్రా బాబు? నల్ల డ్రెస్ వేసుకొని ఎవడొచ్చినా అన్ని ఉతికి పారేస్తారా ఏంటి? నువ్వు ఆ కిడ్నాపర్ ని గుర్తుపట్టగలవు కదా? అదిగో వెళ్తున్నాడు. బాగా తెలుసా వాడేనా? అవును తమ్ముడు. నువ్వు జాగ్రత్తగా చూసి చెప్పు. టోపీ, బ్యాగు, గన్ను, వాడినే పట్టుకోండి. ఒకసారి బాగా చూసి చెప్పు. అనుమానమా? అనుమానమే లేదు. వాడినే పట్టుకోవాలి. బ్యాగు ఉంది, గన్ను ఉంది. అయితే ఆ బ్యాగులో బాంబు కూడా ఉండొచ్చు. త్వరగా వాడిని పట్టుకోండి. వాడి దగ్గర బాంబు ఉంది. స్టేషన్ లో బాగుందా? పారిపోండి. ఏ అక్కడే ఆగు. నన్నేం చేయకు. ఇలా చూడు, మర్యాదగా పోలీసులకు లొంగిపో. ఇంతకీ నేనేం తప్పు చేశాను? కిట్టిని కిడ్నాప్ చేసావు. ఇప్పుడు బాంబు కూడా తీసుకెళ్తున్నావు. అన్ని చేసి ఏం తప్పు చేశానంటున్నావు? నేను ఇంకెవరిని కిడ్నాప్ చేయలేదు. అవును, బాంబు నా దగ్గరే ఉంది. ఇదిగోండి. ఓ, ఈ బాంబా? నేను నా కూతురికి చిచ్చుపుట్లు కొనిచ్చాను. తనకి కోపం వచ్చింది. అందుకే నేను ఇవాళ ఈ బాంబులు తీసుకెళ్తున్నాను. అలాగా? అయితే గన్ను? అరే, ఈ గన్నా? ఈ గన్ను పిల్లలు ఆడుకునే గన్. మరి ఆ కత్తి? ఇది ఎమర్జెన్సీ టూల్స్. ఇదిగో స్పానర్ కూడా. నేను గరాజ్ లో పనిచేస్తుంటాను. తను అబద్ధం చెప్తున్నాడు. నేను దాన్ని బాగా విన్నాను. వీడే చెప్పాడు. కిట్టీకి వచ్చే డబ్బులు తీసుకొని బాంబు కొందామని చెప్పాడు. కిట్టీ ఎక్కడా? కిటీ ఇప్పుడే ఇంటికి వచ్చిందంట. ఇతను కిట్టీని కిడ్నాప్ చేయలేదు. కిడ్నాప్ ఎందుకు చేయాలి? మేం మెకానిక్స్ అందరం కలిసి కిట్టీలో నెల నెల డబ్బులు దాస్తాం. ఎవరికైనా ఒకరికి అది ఇస్తాం. అప్పుడు ప్రతి నెల ఒక్కొక్కరికి 25 లేదా 30,000 దొరుకుతాయి. ఈసారి ఆ కిట్టీ డబ్బులు కనుక నాకు వస్తే నేను బాంబు కొందామని అనుకున్నాను. అలాగా? అయితే వాంటెడ్ పోస్టర్ లో నీ ఫోటో ఎందుకు వేశారు? నిన్ను ఇతను అతను కాదు, కానీ చూడ్డానికి ఒకేలా ఉన్నారు. అరే మూర్ఖుడా, విషయం ఏమిటో తెలుసుకోకుండా ఎంత పెద్ద పని చేశావు? మూర్ఖుడు అతను కాదు, మనమే. వాడు చెప్పింది మనం నమ్మాం. అనుమానమా? సరే పదండి. ఏ ప్రమాదం జరగలేదు. మ్యాటర్ ఇంతటితో పూర్తయింది. ఆగండి, సమస్య ఇంకా పూర్తి కాలేదు. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి షాక్ ఇచ్చాడు. ఇతని మాటలు విని బాంబ్ స్క్వాడ్ ని పిలిచాను. రైల్వే స్టేషన్ మొత్తం అగ్గగలాడిపోయింది. ఇతను ఊరికే వదలకూడదు.
ఇటు చూడండి, విడియా వాంటెడ్ దొంగ. ఇంట్లో కిట్టి ఎప్పుడు పాలు తాగుతూ ఉంటుంది, హనీ చేసే అల్లరి వల్ల ఎప్పుడూ లాభం ఉంటుంది. చప్పట్లు.